హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. నేను తొందరపాటులో నా హాల్ టికెట్ని మర్చిపోయాను. తొందరపాటు అంటే ఇన్ హేస్ట్. తొందరపాటుని కంగారు, హడావిడి అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఇన్ హేస్ట్ అంటాం. ఫర్గాట్ అంటే మర్చిపోవడం. ఐ ఫర్గాట్ మై హాల్ టికెట్ ఇన్ హేస్ట్. ఆమె హడావిడిగా ఇంటి నుండి వెళ్ళింది. షీ లెఫ్ట్ ద హౌస్ ఇన్ హేస్ట్. ఇన్ హేస్ట్ అంటే హడావిడి అని కూడా అర్థం వస్తుంది. మీరు మాట్లాడే తీరు ఇదేనా. ఇక్కడ వే అంటే పద్ధతి, తీరు, విధానం అని వస్తుంది. ఈజ్ దిస్ ద అంటే ఇదేనా. ఈజ్ దిస్ ద వే యూ టాక్. ఇంకో వే అంటే మార్గం అని కూడా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ సెంటెన్స్ బట్టి మీరు మాట్లాడే తీరు ఇదేనా అంటే ఈజ్ దిస్ ద వే యూ టాక్. మీరు తినే పద్ధతి ఇదేనా. ఈజ్ దిస్ ద వే యూ ఈట్. నా గడియారం ఆగి ఆగి నడుస్తుంది. ఆగి ఆగి అనడానికి ఇంగ్లీష్లో ఇంటర్మిటెంట్లీ అంటాం. ఇంటర్మిటెంట్లీ అంటే ఆగి ఆగి, అడపాదడపా, అప్పుడప్పుడు అని కూడా వస్తుంది. మై వాచ్ ఈజ్ రన్నింగ్ ఇంటర్మిటెంట్లీ. వర్షం ఆగి ఆగి పడుతోంది. ఇట్ ఈజ్ రైనింగ్ ఇంటర్మిటెంట్లీ అంటే ఆగి ఆగి. వర్షం ఆగి ఆగి పడుతుంది. ఇట్ ఈజ్ రైనింగ్ ఇంటర్మిటెంట్లీ. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ సినిమా చూసావా. హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్ మూవీ బిఫోర్. అంటే మీరు ఎప్పుడైనా చూసారా. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళావా. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు హైదరాబాద్. ఎప్పుడైనా హైదరాబాదీ బిర్యానీ తిన్నావా అని అడగడానికి హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ ద హైదరాబాదీ బిర్యానీ. ఎప్పుడైనా అలా చేసావా, ఇలా చేసావా అని అడగడానికి సెంటెన్స్ ముందు హ్యావ్ యూ ఎవర్ అని యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా పర్వతాలను చూసారా. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద మౌంటైన్స్. ఇప్పటికీ ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తుంది. ఇప్పటికీ అంటే ఇంగ్లీష్లో ఈవెన్ నౌ అంటారు. స్పష్టంగా గుర్తుంది. స్పష్టంగా అంటే వివిడ్లీ. రిమెంబర్ అంటే గుర్తుండడం. ఇప్పటికీ ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తుంది. ఈవెన్ నౌ ఐ రిమెంబర్ దట్ డే వివిడ్లీ. ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ కూడా అంటే ఈవెన్ నౌ. ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కావడం లేదు. వై ఎందుకు. షీ లెఫ్ట్ సో సడన్లీ హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయిందో. ఈవెన్ నౌ ఐ డోంట్ అండర్స్టాండ్ వై షీ లెఫ్ట్ సో సడన్లీ. పాఠశాలలో నా మొదటి రోజు నాకు స్పష్టంగా గుర్తుంది. స్పష్టంగా అంటే వివిడ్లీ. ఐ వివిడ్లీ రిమెంబర్డ్ మై ఫస్ట్ డే ఎట్ స్కూల్. గుర్తుండడం రిమెంబర్. ఫస్ట్ డే ఎట్ స్కూల్ మొదటి రోజు నాకు గుర్తుండిపోయింది. ఐ వివిడ్లీ రిమెంబర్ మై ఫస్ట్ డే ఎట్ స్కూల్. అతను ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఉద్దేశపూర్వకంగా అంటే ఇంటెన్షనల్లీ, కావాలని. హీ ఇంటెన్షనల్లీ బోదర్డ్ మీ. బోదర్డ్ అంటే ఇబ్బంది పెట్టడం. హీ ఇంటెన్షనల్లీ బోదర్డ్ మీ. అతను ఉద్దేశపూర్వకంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. హీ వాజ్ ఇంటెన్షనల్లీ రూడ్ టు హర్. రూడ్ అంటే అసభ్యంగా, మర్యాద లేకుండా, సభ్యత లేకుండా అని అర్థం వస్తుంది. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అంటే ఇంటెన్షనల్లీ, కావాలని. హీ వాజ్ ఇంటెన్షనల్లీ రూడ్ టు హర్. ఆమె ఉద్దేశపూర్వకంగా తప్పు సమాధానం ఇచ్చింది. షీ ఇంటెన్షనల్లీ గేవ్ ద రాంగ్ ఆన్సర్. కావాలని తప్పు ఆన్సర్ చెప్పింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.